అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ప్రతి నెల వచ్చే సంకష్టహర చతుర్థి పూజను నేను ఏ విధంగా చేసుకుంటానో ఈ వీడియోలో చూపించాను. మనం కోరిన కోరిక, తీరని కోరికలు ఏవైనా ఉంటే ఈ పూజను ఆచరించడం ద్వారా తీరతాయని, అలాగే మనం ఏదైతే కోరుకుంటామో అది న్యాయబద్ధమైనది, అలాగే ధర్మబద్ధమైనది ఉంటే ఈ వ్రతం ఆచరించడం ద్వారా తీరుతాయని నమ్మకము. ఈ వ్రతాన్ని 5, 9, 11, 21 నెలలుగా సంకల్పం తీసుకొని చేస్తారు. ఆఖరి నెల మాత్రం గుడికి వెళ్ళి నైవేద్యం సమర్పించి, అలాగే వస్త్రాలు మనకి ఏదైతే తోస్తుందో అది చేసి గుడికి వెళ్ళి ఉద్యాపన చేస్తారు. ఉదయం పూజలో ముడుపు కట్టుకొని సంకల్పం చెప్పుకుంటారు. అలాగే సాయంత్రం పూజలో ఈ పూజ కోసమని ఆవు పాలతో చేసిన పరమాన్నాన్ని, లేదంటే ఉండ్రాళ్ళు, పులిహోర ఇలాంటి ఏవైనా ప్రసాదంగా సమర్పించవచ్చు. ఒక పీఠాన్ని సిద్ధం చేసుకోవాలి. ఒక పీట తీసుకొని పసుపుతో అలికి దానిపై బియ్యం పిండితో ముగ్గు వేసి ఒక ప్లేట్ పెట్టి అందులో బియ్యం పోసి పసుపు, కుంకుమ, గంధము, అలాగే ₹1 నాణ్యం పెట్టి మళ్ళీ నాణ్యం పైన కలశం పెట్టుకోవాలి. కలశంలో బియ్యం పోసి అందులో పసుపు, కుంకుమ, గంధము, ఒక తమలపాకు వేసి, అలాగే మనం పసుపుతో చేసిన గణపతిని పెట్టి కుంకుమ, పూలు, అలాగే వస్త్రం సమర్పించాలి. ముందుగా మొదట శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అంటూ ప్రార్థనా శ్లోకంతో ప్రారంభించాలి. తర్వాత దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసుకున్న తర్వాత ఆచమనం చేయాలి. మగవారు అయితే స్వాహ అని, ఆడవారు అయితే నమః అని ఆచమనం చేయాలి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః అంటూ ఆచమనం చేయాలి. ఆచమనం తర్వాత ప్రాణాయామం చేయాలి. పూర్వాకం కుంభకం చేవ రేచకం తదనంతరం ప్రాణాయామం మిదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం అంటూ ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. మీ గోత్రనామాలు, అలాగే మీ ఇంటి పేరు, మీ ఇంట్లో వాళ్ళ యజమాని పేరు, అందరి పేర్లు చెప్పుకొని సంకల్పం చెప్పుకోవాలి. మనం 2 ఆచమన పాత్రలు పెట్టుకోవాలి. ఒకటి దేవుడికి, ఒకటి మనకి. మనం ఆచమనం చెప్పుకునేది దేవుడికి పెట్టకూడదు, దేవుడికి సపరేట్గా తీసుకోవాలి. కలశానికి ముందుగా బొట్టు పెట్టి తర్వాత జలం పోసి అందులో ఒక కుంకుమ వేయాలి. కుంకుమ, పసుపు, గంధం వేసి ఒక పువ్వు వేయాలి. పువ్వు వేసిన తర్వాత ఇలా సంకల్పం ఇలా చెప్పుకోవాలి. కలశం ఉన్నవారైతే కలశం పెట్టుకోవచ్చు, లేదంటే ఈ విధంగా కలశానికి పూజ చేసుకోవచ్చు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత అంటూ కలశ పూజ చేయాలి. కలశ పూజ అయిపోయిన తర్వాత గణపతికి, ముందుగా మనం చేసుకున్న గణపతికి అక్షంతలతో పూజ చేయాలి. శ్రీ మహాగణపతియే నమః ధ్యాయామి అంటూ అక్షంతలతో పూజ చేయాలి. పూజ అయిపోయిన తర్వాత దేవుడికి నైవేద్యం సమర్పించుకోవాలి. తర్వాత షోడోపచార పూజని ప్రారంభించాలి. ధ్యానము, ఆవాహనం, ఆసనం, పాద్యం, ఆర్జ్యం, ఆచమనీయం, పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పాక్షంతలు. ప్రతి ఉపచారానికి ఒక మంత్రం ఉంటుంది, అది చెప్పుకుంటూ చేయాలి. నేను ప్రతి నెల పంచామృతాలకి బదులుగా ఒక్కోసారి పంచామృతాలతోనూ, ఒక్కొక్కసారి బెల్లం నీటితోనూ స్వామివారికి అభిషేకం చేసుకుంటాను. మన దగ్గర విగ్రహం ఉంటే విగ్రహానికి చేసుకోవచ్చు, లేదంటే పటం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కాబట్టి పటానికైనా ఇట్లా చూపిస్తూ ప్లేట్లో వేయొచ్చు అన్నమాట. బెల్లం నీటితో చేస్తే మంచిది కాబట్టి ప్రతి నెల బెల్లం నీటితోనే స్వామివారికి అభిషేకం చేసుకుంటాను.
ఇలా బెల్లం నీటితో చేసుకోవడం కూడా చాలా మంచిది. అభిషేకానంతరం స్వామివారిని బయటికి తీసుకొని శుద్ధోదక స్నానం చేయాలి. అంటే మంచి నీటితో స్వామివారిని కడగాలన్నమాట. శుద్ధోదక జలంతో స్నానం అయిపోయిన తర్వాత ఒక మంచి మెత్తటి క్లాత్ని తీసుకొని తుడిచి స్వామివారిని ముందుగా ఏర్పాటు చేసుకున్న పీఠంపై ఉంచాలి. తర్వాత వస్త్రం సమర్పించాలి. యజ్ఞోపవీతం మీ దగ్గర ఉంటే యజ్ఞోపవీతం సమర్పించవచ్చు. లేదంటే అక్షంతలు, పూలు సమర్పించవచ్చు. అక్షంతలు ఒకటి కాదు, అక్షంతలు, పూలు 2 సమర్పించాలి. ఒక పుష్పం తీసుకొని కుంకుమ, పసుపు, గంధం అద్ది అక్కడ పెట్టాలన్నమాట. అంటే కుంకుమ, పసుపు, గంధం 3 సమర్పించినట్టు. అలాగే ఒక పువ్వు పెట్టాలి. తర్వాత ఏకావిశంతి 21 రకాల పువ్వులతో, మీ దగ్గర ఉంటే 21 రకాల పువ్వులతో స్వామివారికి పూజ చేయొచ్చు. లేదంటే మన దగ్గర ఉన్న పువ్వులతోనే స్వామివారికి పూజ చేసుకోవచ్చు. తర్వాత పుష్ప పూజ అయిపోయిన తర్వాత పత్ర పూజ చేయాలి. అంటే 21 రకాల పత్రాలతో చేయాలి. 21 రకాల పత్రాలు లేకుంటే స్వామివారికి గరికతో అయినా 21 మంత్రాలు ఉంటాయి. ఆ 21 మంత్రాలు చెప్పుకుంటూ 21 రకాల 21 రకాల మంత్రాలతో 21 రకాల పత్రాలతో పూజ చేసుకోవచ్చు. లేదంటే 21 గరిక పుల్లలతో అయినా చేసుకోవచ్చు. గరిక పూజ అయిపోయిన తర్వాత స్వామివారి అష్టోత్తరం చదవాలి. అష్టోత్తరాన్ని చదువుకుంటూ అక్షంతలతో అయినా పూజ చేసుకోవచ్చు. లేదంటే పువ్వులు సమర్పిస్తూ అష్టోత్తరాన్ని చదవచ్చు. గణేష పూజ మొత్తం అయిపోయిన తర్వాత అమ్మవారికి కూడా గౌరీ పూజ చేయాలి. వందే వాంఛిత లాభాయ చంద్రార్థ కృతౌ శేఖరం వృషారూఢం శూలధారం శైలపుత్రిం యశస్వినిం అంటూ అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలి. గౌరీ పూజ చేయాలన్నమాట. గౌరీ పూజ కూడా అయిపోయిన తర్వాత ధూపం ఇచ్చి దీపం చూపించి నైవేద్యం సమర్పించాలి. దీపం దగ్గర అక్షింతలు, పూలు సమర్పించాలి. నైవేద్యం సమర్పించి ఆచమనం చేయాలి. ధూపం 2 ఊదుబత్తీలు వెలిగించి స్వామికి చూపించాలన్నమాట. అలాగే దీపం దగ్గర అక్షంతలు, పూలు సమర్పించాలి.
తర్వాత నీరాజనం నైవేద్యం పెట్టి ఆచమనం చేయాలి. తర్వాత కర్పూర నీరాజనం ఇవ్వచ్చు. నేనైతే పంచహారతితోటి నీరాజనం ఇచ్చాను. నీరాజనం తర్వాత తాంబూలం పెట్టి నీరాజనం ఇవ్వాలి. నీరాజనం ఇచ్చిన తర్వాత గరిక పూజ చేయాలి. అంటే గరికతో 11 మంత్రాలు ఉంటాయి. 11 గరిక కట్టలు కట్టుకొని ఒక్కో మంత్రం చెప్పుకుంటూ ఒక్కో గరిక కట్టను దేవుడి దగ్గర సమర్పించవచ్చు. గరిక పూజ అయిపోయిన తర్వాత మంత్రపుష్పం నమస్కారం సమర్పయామి అంటూ ఆత్మ ప్రదక్షిణ చేసి మంత్రపుష్పం చెప్పి నమస్కారం చేసుకోవాలి. నేనైతే ప్రతి నెల ఈ విధంగానే చేసుకుంటాను. అన్ని నెలలు అని లేకుండా నాకు ఎన్ని నెలలైతే కుదురుతాయో కుదిరిన ప్రతి నెల చేసుకుంటాను అని ఈ విధంగా చేసుకుంటున్నాను. ఈ పూజ చేయడం వల్ల ఎలాంటి కోరికైనా తీరుతుంది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి.